ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినట్టుగా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పేరుకుకొనును. నిజమే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట, తన జ్ఞానముతో కట్టుకుంటుందంట. ఇల్లు కట్టుకోవడం అంటే మనం ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం కాదు, అది కూడా జ్ఞానమే. అది కూడా జ్ఞానముతోనే కట్టుకుంటారు. ఒకవేళ జ్ఞానం లేకపోతే దాన్ని కూడా ఒక్కొక్కసారి మనం కట్టుకోవడానికి అవకాశం ఉండదు. కానీ మన ఇల్లు కట్టుకునే ఈ జ్ఞానం ఏంటంటే కుటుంబాన్ని కట్టుకోవడం, పిల్లలు, భర్త, కుటుంబము, మన యొక్క సమాజంలో మనం ఉండాల్సిన స్థితిని మనం ఉండడానికి ఎలా ఉండాలో అన్నది తన ఇల్లు తాను జ్ఞానంతో కట్టుకుంటుందంట ప్రతి స్త్రీ. ఒకవేళ జ్ఞానము లేకపోతే తన ఇల్లు తాను పెరుక్కుంటుంది. నిజమే, చిన్న చిన్న సమస్యలు అంటూ వస్తూ ఉంటాయి, కానీ వాటిని పక్కన పడేసి చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి, కానీ వాటిని పట్టించుకోకుండా వాటిని పక్కకు పెట్టి ఇల్లు కట్టుకోవడం, వాటిని సర్దుకోవడం, వాటి నుంచి వాటిని బయటికి రావడం, వాటి ద్వారా కుటుంబం అలజడైపోకుండా చూసుకోవడమే జ్ఞానం అన్నమాట. రూతుకు కష్టాలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి, కానీ వాటిని అన్నిటినీ పక్కన పెట్టి ఏది మేలైనదో, ఏది మహిమైనదో, ఏది ఉపయోగకరమైందో, నీ దేవుడే నా దేవుడు అని ఆమె ముందుకు వెళ్ళింది. అందుకే ఆ జ్ఞానముతో తన ఇల్లుని ఇంకాను కోల్పోయిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదకరంగా నిర్మించుకోగలిగిందనమాట. నిజమే, ప్రతి ఒక్కరికి సమస్య అన్నది వస్తూ ఉంటుంది. ఆ కుటుంబంలో జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటినన్నిటిని బట్టి కుటుంబాన్ని చీలివేసుకోకుండా, కుటుంబాన్ని నష్టపోకుండా, చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ కుటుంబం నుంచి విడిపోకుండా, ఆ కుటుంబాన్ని దూరం చేసుకోకుండా ఉండడమే జ్ఞానవంతుల లక్షణం అన్నమాట కదా, జ్ఞానవంతురాలి యొక్క లక్షణం. అందుకనే స్త్రీ ఒక్కరు కొంచెం సహనం కలిగి ఉంటే, కొంచెం ఓపిక పడితే బిడ్డలు ఆశీర్వదించబడతారు, బహుగా ఘనంగా వెళ్తారు. నిజంగా ఆ పెద్ద అయిన తర్వాత ఆ పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు అంటారు, నిజంగా మీరు పెంచిన తల్లిదండ్రులు ధన్యులు, మిమ్మల్ని పెంచిన వారు ధన్యులు అంటారనమాట. అందుకే ఆ మంచి పేరు మన కుటుంబానికి రావాలి అంటే మనం కొంచెం సమాధానకరంగా, కొంచెం ఓపికగా ఉండవడము అన్నది అవసరమంట. అది మనకెంతో మేలుకరము అంట కదా. ఎంతోమంది బైబిల్ గ్రంథంలో సహించారు, సమాధానముతో ఉన్నారు, సహనముతో ఉన్నారు, ఉండి వారి జీవితాలను వారు కట్టుకోగలిగారనమాట. దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా ఉండమని చెప్తున్నాడు. నేనెక్కడా, మీరెక్కడా, నా స్థితి ఎక్కడ, మీ స్థితిగతులు ఎక్కడ అని బేరీజ్ వేసుకుంటూ ఉంటే, లేదా పాతవి తలుచుకుంటూ ఇప్పుడు నా స్థితి బాగోలేదని, మరి నా స్థితిని బట్టి ఆ స్థితి బాగోలేదని కుటుంబాన్ని అసహించుకోవడం జరిగినట్లయితే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి పరిస్థితులను బట్టి తగ్గించుకొని సమాధానకరంగా ఉండి కుటుంబంలో ఉన్నట్టు మంచి మేలు కొరకు ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా కుటుంబం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. తన పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నిజంగానే ప్రభా నేను జ్ఞానం కలిగిన ఇల్లుని కట్టుకోవాలని ఆశపడుతున్నారో, తను తగ్గించుకోవాలని అయా తండ్రి ప్రభు జ్ఞానం పొందుకున్నారో ప్రభు, వారందరూ జ్ఞాపకం చేసుకో. నా ఇంటిని నేను కట్టుకోవాలి, నా ఇంటిలో తండ్రి సమాధానం ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ కృప దయచేయమని బ్రతిమలాడుతున్నాను. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభు అసమాధానంతో, దుఃఖంతో, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో వచ్చి కూర్చున్నాను, వారందరినీ జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి, అద్భుతం వారి జీవితంలో చేయండి తండ్రి. మహిమతో వారిని కప్పండి తండ్రి. విడుదల కలుగును గాక, విమోచన కలుగును గాక, అద్భుతం జరిగించమని అడుగుతున్నాం. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని వారందరినీ మీ ఆత్మలో బ్లెస్ చేయమని, నడిపించుకోమని, ఘనతా ప్రభువులు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.